విద్యార్థులకు నిరుద్యోగుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. త్వరలోని ఏపీపీఎస్సీ కూడా ఇవ్వబోతున్నారు. అదే రకంగా 200 నుంచి 1000 రూపాయలకి, 500 నుంచి 15 రూపాయలకి ఇచ్చిన మాట కట్టుబడి పింఛన్లు పెంచారు. ఈ రకంగా కూడా మరి ఆయన కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి అవినీతి జగన్ దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు మనం చూస్తా ఉన్న ఒక వ్యాఖ్య చేసింది. తీవ్రవాదం కన్నా ఉగ్రవాదం కన్నా ఆర్థిక ఉగ్రవాదం అతి ప్రమాదకరమైందని. అటువంటి దేశంలోనే మొట్టమొదటి ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు రాజకీయం కోసం, కేవలం రాజకీయ స్వలాభాపేక్ష కోసం, అతని పార్టీ ఉనికి కోసం ఈరోజు మహాధర్నా చేయడం మేము ఖండిస్తా ఉన్నాం. ఓ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ధర్నా ఎందుకు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ యొక్క కేసుల్ని కాపాడుకోవడానికా, లేదా జనాల్లో నీకున్న చెడ్డ పేరుని ఇంకా చెడ్డ పేరుగా మోసుకోవడానికా చేస్తున్నావా, లేదా ప్రజల యొక్క గురించి ఆలోచిస్తున్నావా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఒకటే